దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక ప్రియాంక మోహన్. గ్యాంగ్ లీడర్, డాక్టర్, ఓజీ వంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెండితెరపైనే కాదు గ్లోబల్ చార్ట్లలోనూ సత్తా చాటుతోంది. తాజాగా ఆమె నటించిన సినిమా మేడ్ ఇన్ కొరియా ప్రస్తుతం ఓటీటీలో ఒక ప్రభంజనం సృష్టిస్తోంది. నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తోంది. ఎటువంటి థియేట్రికల్ విడుదల లేకుండానే కేవలం కంటెంట్ బలంతో ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సాధారణంగా భారతీయ సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు కేవలం ఇండియాలో లేదా సౌత్ ఆసియా దేశాల్లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ ప్రియాంక మోహన్ నటించిన ఈ మూవీ ఏకంగా 54 దేశాల్లో నెట్ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం 2 వారాల్లోనే ఈ చిత్రం 10.8 మిలియన్ల వ్యూస్ అంటే 1,08,00,000 పైచీలుక వీక్షణలు సాధించి గ్లోబల్ చార్ట్లో అగ్రస్థానంలో నిలిచింది. నెట్ఫ్లిక్స్ అందించిన అధికారిక గణాంకాల ప్రకారం మేడ్ ఇన్ కొరియా గ్లోబల్ నాన్ ఇంగ్లీష్ విభాగంలో వరుసగా 2 వారాల పాటు నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్, భారీ బడ్జెట్ మూవీ బోర్డర్ 2 వంటి చిత్రాలను కూడా వెనక్కి నెట్టి ప్రియాంక మోహన్ తన డిజిటల్ పవర్ ను చాటుకుంది. ఇప్పటివరకు ఈ సినిమా దాదాపు 20 మిలియన్ల వాచ్ ఓవర్స్ సొంతం చేసుకోవడం విశేషం. తమిళనాడులోని ఒక చిన్న గ్రామానికి చెందిన షేన్బగం అనే అమ్మాయి కొరియా దేశాన్ని సందర్శించాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే ఈ చిత్ర కథ. కొరియన్ కల్చర్, ఇండియన్ ఎమోషన్స్ కలగలిసిన ఈ డ్రామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ప్రియాంక మోహన్ తన సహజ సిద్ధమైన నటనతో షణ్బగం పాత్రకు ప్రాణం పోసిందని చెప్పాలి. దర్శకుడు ఆర్ఏ కార్తిక్ ఈ కథను గ్లోబల్ ఆడియన్స్ కు నచ్చేలా మలచడంలో సఫలమయ్యాడు. ఒక చిన్న సినిమా ఇంతటి భారీ స్థాయిలో గ్లోబల్ రికార్డులు సృష్టించడం సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఇది మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం ప్రియాంక మోహన్ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.